అందంగా కూర్చుంటా. హే, ఈరోజు నువ్వు వెబ్ కోచ్తో మాట్లాడడం చూసా. నేను చూడడం లేదనుకో, వింతగా ఏం చూడలేదు. నేను ఆ రూమ్లోనే ఉన్నాను. అంటే మన ఇద్దరం ఒకే క్లాస్ కదా. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంత చెత్తగా ఉందో వెబ్ కోచ్ దగ్గర నువ్వెంతో చక్కగా చెప్పినట్టున్నావు. ఇంకా వేరే సబ్జెక్ట్స్ గురించి కూడా. థ్యాంక్స్. యా, యో అసలు ఇదేంటి? నాకు తెలీదు. ఇది ఎలా ఉందంటే పాతకాలం వీడియో గేమ్ కన్సోల్ లా ఉంది. అది కాదనుకుంటా. ఇదేంటో తెలియడం లేదు. తమ ప్రపంచాన్ని వదిలిపెట్టి ఒక కొత్త మార్గం వెతకాలనుకునే వారి కోసమే ఈ గేమ్. జుమాంజీ. స్టేపుల్స్ తీయండి, స్టేపుల్స్. జుమాన్జీ, ఇంతకీ దీని అర్థం ఏంటి? నాకైతే తెలీదు, నేను దాని గురించి వినలేదు. నేను దీన్ని తీసుకోవాలి. నాకు తెలీదు, అది పెద్ద విషయం కాదనుకుంటా. జెఫర్సన్ సి మెక్డానల్డ్, పైలట్ రాస్కల్. ఇది పని చేయట్లేదు. ఓకే, ఇంకో దాన్ని ట్రై చేయి. ఫ్రాంక్లిన్ మూస్ ఫిన్బార్. అతను ఏదో టఫ్ గేలా ఉన్నాడు. అతను జువాలజీ ఎక్స్పర్ట్. ఇదెంతో బాగుంది. నువ్వు సెలెక్ట్ చేయి. ఓకే. డాక్టర్ స్మాల్డర్ బ్రేవ్స్టోన్. ఏ బేతని ఆడతావా? ఫైన్. అయితే నేను షర్లీ ఓబ్రాన్, కర్వీ జీనియస్. స్టేపుల్స్, కమాన్, ఇక నీ వంతు. నో థ్యాంక్స్. వెయిట్, కొంచెం సేపే ఆడదామా? సరదాగా ఉంటుంది. దానికి సరదాలు నచ్చవు. ఓకే ఫైన్. ఇలాంటి పిచ్చి పని ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు. నాకు అనుమానమే. Welcome to Jumanji. ఏం జరుగుతుంది? షార్ట్ సర్క్యూట్ అనుకుంటా. దాని ప్లగ్ తీసేయ్. ఏం జరుగుతుంది? నీ చేతులకి ఏమవుతుంది? అసలు నీకేమైంది? నాకు తెలీదు. Oh my God! అసలు ఏం జరుగుతుంది బ్రో? ఓ నో. నీ అబ్బరే! గాయ్స్, నా గొంతు ఎలా ఉండదు? నువ్వెవరు? తనెవరు? ఇంతకీ మీరెవరు? ఓకే, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? Oh my God! నేను కోర్టుకి వెళ్తా. అసలు ఆ గొంతుకు ఏమైంది? ముందులే. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? పచ్చడి చేస్తున్నావు. వెళ్ళు. వాట్ ద హెల్? నాలో మిగిలిన భాగమంతా ఏమైపోయింది? అసలు ఇదేంటి? నా వీట్ మీద ఉన్నదేంటి? ఏంటిది? Oh my God. Fridge?
యా నేను ఫ్రిడ్జ్ ని, నువ్వెవరు? నేను స్పెన్సర్ ని. ఏంటి నువ్వు స్పెన్సర్ బా? అసలు ఇక్కడేం జరుగుతుంది? అంటే మనం గేమ్ లో ఉన్నాం అన్నమాట. సారీ, సరిగ్గా చెప్పు. ఎందుకు నువ్వేం ఇది మాట్లాడుతున్నావు? ఎలా జరిగిందో నాకు తెలీదు. మనందరినీ ఈ గేమ్ లోపలికి లాగేసుకుంది. మనం గేమ్ లో సెలెక్ట్ చేసుకున్న రూపాలుగా మారాం. అయితే నేను స్పెన్సర్ ని, కానీ నేను డాక్టర్ స్మాల్డర్ బ్రేవ్ స్టోన్ లా కనిపిస్తాను, మాట్లాడతాను. అయితే నువ్వు స్పెన్సర్ అని అంటున్నావా? ఎస్ ఎస్, ఇది నిజమే ఫ్రెండ్స్, నేను స్పెన్సర్ ని. అంటే దాని అర్థం నువ్వు మూస్ ఫిన్ బార్వే. నీ వెస్ట్ మీద అదే రాసుంది. ఇంకా మార్తా, యా నువ్వు రూబీ రౌండ్ హౌస్వే. మరి బెత్తని, నువ్వు ప్రొఫెసర్ షెల్లీ ఓబరాన్. అంటే షెల్టన్ కి షెల్లీ షార్ట్ ఫామ్ అయి ఉంటుంది. అసలు ఇంతకు నువ్వేం మాట్లాడుతున్నావు? ఓ మై గాడ్ అది నిజమే. అంటే నువ్వు స్పెన్సర్ వా? నువ్వు ఎస్ గాయ్స్, నేను చెప్తున్నాను, నేను స్పెన్సర్ ని. నేను అవును, తన స్పెన్సరే. సో అలా అయితే మరి నేనేమో వెతని వద్దు. నేను ఓవర్ వెయిట్ మిడిల్ ఏజ్డ్ మనిషిని. ఓ నాకు టాటూ ఉంది. నేను టాటూ వేయించుకుంటే చంపేస్తానని మా అమ్మ చెప్పింది. నాకు కూడా ఉంది కొన్నిసార్లు. ఒక సెకండ్. సరే గాని నా ఫోన్ ఎక్కడా? అడవిలో నేను ఇలాంటి డ్రెస్ ఎందుకు వేసుకున్నాను? ఇప్పుటి షార్ట్స్, లెదర్ హ్యాటల్, టాప్, ఐ మీన్ ఇదంతా ఏంటి? ఈ డ్రెస్ లో నేను ఒక పిట్టల దొరలా ఉన్నాను. నా ఫోన్ ఎక్కడా? మనం వేరే మనుషుల బాడీలో ఉన్నాం. ఇలాంటప్పుడు నీ ఫోన్ కనిపించకపోవడం పెద్ద విషయమేం కాదు. ఓ నిజంగానా? ఇలాంటి సమయంలో ఫోన్ కాల్ చేసుకోవడం మంచిది కాదనుకుంటాను. ఎవరికైనా మెసేజ్ పంపించచ్చు, మన వీడియో గేమ్ లో చిక్కుకున్నట్టు పోస్ట్ పెట్టచ్చు. బాబు, నా దగ్గర ఎలర్జీ మందు కూడా లేదు తెలుసా. నాకు అసలు వాటి పట్ల చాలా ఎలర్జీ ఉంది. ఓ నో, నీకు ఎలర్జీస్ ఉన్నాయా స్పెన్సర్? నా బాడీ మీద 2 ఫీట్లు మాయమైపోయాయి. యు గైస్, నిజానికి ఇలా జరగడం మంచిది కాదు. బహుశా మనందరం కోమాలో ఉన్నామేమో. అందరమా? మనమందరం కోమాలో ఉన్నామా? అంతకుమించి మరోలా అనుకోలేము. ఆ పాత గేమ్ మిషన్ వల్ల మనందరికీ కలిపి షాక్ కొట్టుంది. ఓ మై గాడ్, నువ్వు అక్కడికి వెళ్ళి తనని కాపాడొచ్చు కదా. నేను అక్కడికి వెళ్ళలేను, నువ్వు ఎక్కడికి వెళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళను, నా వెనక బ్యాక్ ప్యాక్ ఉంది. బ్యాక్ ప్యాక్ తో నీళ్ళలోకి దిగకూడదు, ఆ మాత్రం తెలియదా నీకు? బెతని, ఏమంటున్నావు? మీకేం కాలేదుగా? అదంతా ఘోరంగా ఉంది. అదంతా ఘోరంగా ఉందని నేను మాటల్లో చెప్పలేను. ఇప్పుడు నీకు ఏమైంది? నన్ను రైనో తినేసింది. నేను ఆకాశంలో 1000 అడుగుల పైనుంచి కింద పడ్డాను. యా, నాకు అలాగే అనిపించింది. అదొక హిప్పో. అది గడ్డి తినే జంతువు. కొంత దూరం వరకు గుర్రాల వేగంగా పరిగెడితే 8100 న్యూటన్ల ఒత్తిడితో అది కరుస్తుంది. ఇదంతా నాకెలా తెలుసు? నువ్వు జువాలజీలో ఎక్స్పర్ట్ వి. నేను ఇంకా లావుగా ఉండే మగానేగా. అది నిజమేగా. ఓకే వెయిట్, ఎందుకు మనం ఈ సిచ్యుయేషన్ ని ఒప్పుకోవాలి? అంటే తను ఆకాశం నుంచి కింద పడిపోయింది కదా. గాయ్స్, బెత్తని పైకి లేదు. డాక్టర్ బ్రేవ్స్టోన్, వెల్కమ్ టు జుమాంజీ. అలాగే నిలబడిపోకండి, వ్యాన్లోకి రండి. యా, 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 యా.